ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయిబాబా వర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సాయిబాబా గారి ఆశీస్సులతో ఎంతో సంతోషంగా ఉన్నాను. మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా, సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీతో పంచుకోబోయే సంఘటన ఒక నిజమైన అనుభవం. ఇది మామూలు కథ కాదు. ఇది ఒక తల్లి గుండెలో నిండిన ప్రార్థనకు, ఓ కూతురి నిరంతర శ్రమకు, శ్రద్ధతో చేసిన భక్తికి, మన సాయిబాబా గారి అనుగ్రహానికి జరిగిన మధురమైన ఫలితం. ఎవరికైనా జీవితంలో మంచి ఉద్యోగం కావాలని ఆశ ఉంటే దీన్ని తప్పక వినండి. నిజంగా మనసు పెట్టి వినండి. బాబా మీ జీవితంలో కూడా చెల్లని వెలుగు నింపుతారు. వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ విషయాన్ని తెలియచేయండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్లోకి విజిట్ చేశారో వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం. ఈ ప్రపంచంలో అందరికీ అవసరమైనది ఒక మంచి ఉద్యోగం. ఎవరైనా విద్య సాధించిన తర్వాత ముందు దేనిని కోరుకుంటారంటే మంచి జాబ్ కావాలని కోరుకుంటారు. చక్కటి ఉద్యోగం చేతనే మన జీవితానికి స్థిరత వస్తుంది, కుటుంబానికి ఆనందం వస్తుంది. అయితే ప్రతి ఒక్కరికి జాబ్ రావడం అంత సులువు కాదు. కొంతమందికి వెంటనే ఉద్యోగం పొందుతారు, మరికొందరు ఎంత శ్రమించినా కొంత ఆలస్యం అవుతుంది. అప్పుడు మనం నమ్మవలసింది శ్రమపై కాదు, భగవంతుడి కరుణపై కూడా. ఈ కథ కూడా అలాంటి నమ్మకం, శ్రమ, బాబాగారి అనుగ్రహం కలిసి జరిగిన అద్భుతమైన సంఘటన. ఒక చిన్న పట్టణంలో ఒక తల్లి తన కూతురుతో కలిసి జీవించేది. ఆ తల్లి పేరు లక్ష్మి, కూతురు పేరు అనిత. లక్ష్మికి ఒకే ఒక కోరిక, తన కూతురు మంచి చదువులు పూర్తి చేసి మంచి ఉద్యోగం పొందాలి అని. అనిత కూడా చాలా పద్ధతిగా చదువుకునేది. కానీ 10వ తరగతి పూర్తయ్యాక, డిగ్రీ అయ్యాక కూడా అనితకు మంచి ఉద్యోగం దొరకలేదు. ఇంటర్వ్యూలకు వెళ్ళేది, కానీ ఎక్కడో ఏదో కొరత వల్ల సెలక్షన్ కాలేదు. తల్లి గుండెలో అనుమానం మొదలైంది. నా అమ్మాయికి భవిష్యత్తు ఎలా ఉంటుంది అని భయపడేది. ఒకరోజు తన మిత్రుడు లక్ష్మికి సాయిబాబా గారి గుడి గురించి చెప్పారు. ప్రతి గురువారం అలా 9 గురువారాలు 9 ప్రదక్షిణలు చేస్తే బాబా మన మనసు కోరికను నెరవేరుస్తారు అని చెప్పారు. అది విన్న లక్ష్మికి ఓ ఆశ వచ్చింది. వెంటనే తన మనసులో నిర్ణయం తీసుకుంది. సాయిబాబా, నా అనితకి మంచి ఉద్యోగం ఇవ్వండి. నేను ప్రతి గురువారం మీ గుడికి వచ్చి 9 ప్రదక్షిణలు చేస్తాను అని బాబాగారి ముందు ప్రతిజ్ఞ చేసింది. అప్పటి నుండి లక్ష్మి ప్రతి గురువారం గుడికి వెళ్ళడం ప్రారంభించింది. లక్ష్మి గారు ప్రతి గురువారం శుభ్రంగా స్నానం చేసి పాలు, పళ్ళు తీసుకొని సాయిబాబా గుడికి వెళ్ళేది. నా అమ్మాయి జీవితాన్ని మేలు చేయండి అంటూ కన్నీళ్లతో ప్రార్థించేది. నవరాజులు అన్నట్లుగా 9 ప్రదక్షిణలు వేసేది. ప్రతి చుట్టూ తిరిగేటప్పుడు తన మనసులో ఒకే కోరిక ఉంది, నా అనితకి మంచి ఉద్యోగం కావాలి అని. ఇదంతా జరుగుతుంటే అనిత కూడా చేతులు మళ్లించలేదు. తల్లి ప్రార్థనలు చూస్తుంటే అనిత రోజు కాన్సంట్రేషన్తో చదువులు కొనసాగించింది. మొబైల్ పక్కన పెట్టి, డిస్ట్రాక్షన్స్కు దూరంగా పెట్టి రోజు ఏదో ఒక కొత్తగా నేర్చుకోవడం ప్రారంభించింది. ఇంటర్వ్యూకు ప్రిపరేషన్, కమ్యూనికేషన్ స్కిల్స్, సబ్జెక్ట్ డీప్ లెర్నింగ్ అని గమనిస్తూ కన్సిస్టెన్సీతో పాటు ముందుకు సాగింది. ప్రతిరోజు 2-3 గంటలు ఖచ్చితంగా చదివేది. తల్లి పూజ, కూతురు కష్టపడి చదవడం రెండూ కలిశాయి. 9 గురువారాలు ఎలా గడిచిపోయాయో తెలీదు. ప్రతి గురువారం క్రమం తప్పకుండా గుడి చుట్టూ 9 ప్రదక్షిణలు వేసింది లక్ష్మి. చివరి గురువారం తన మనసులో సాయిబాబాకు నమస్కరించి ఆనందంతో గుడి నుంచి బయటికి వచ్చింది. అదే రోజు సాయంకాలం అనితకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. మీరు అప్లై చేసిన కంపెనీలో ఇంటర్వ్యూకు రావాలి అని. అదృష్టం గమనించండి. అదే రోజు అనితకి ఈ ఫోన్ కాల్ వచ్చింది. లక్ష్మి గారు బాబా గారిని చూసి కన్నీళ్లు పెట్టుకుంది. బాబా, మీరు నా ప్రార్థనలు విన్నారు.
అని మనసులో చెప్పుకుంది. ఇంటర్వ్యూకి వెళ్ళిన అనిత చాలా నిడివిగా ప్రశ్నలకు సమాధానం చెప్పింది. బోల్డ్‌గా మాట్లాడింది. గమనించి ఎవ్రీ క్వెషన్‌కి పర్ఫెక్ట్‌గా ఆన్సర్ ఇచ్చింది. ఎందుకంటే గత కొన్ని నెలల నుండి తను పెట్టిన కష్టం ఇప్పుడు తన మాటల్లో కనిపించింది. ఇంటర్వ్యూస్ కూడా ఇంప్రెస్ అయ్యారు. ఇంటర్వ్యూ అయిన రెండో రోజే అనితకి ఆఫర్ లెటర్ వచ్చింది. ఒక మల్టీనేషనల్ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. స్టార్టింగ్ శాలరీ కూడా చాలా బాగుంది. తల్లి కూతుర్లిద్దరూ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అది ఒక్క సాయిబాబా అనుగ్రహం వల్ల మాత్రమే కాదు, అది లక్ష్మి గారి నిస్వార్థ భక్తి వల్ల, అనిత గారి నిరంతర శ్రమ వల్ల, కన్సిస్టెన్సీ వల్ల జరిగింది. కొందరు అనుకుంటారు గుడి చుట్టూ తిరిగితే చాలు అని, కానీ అది కాదు. ప్రార్థనతో పాటు కష్టపడడం కూడా తప్పనిసరి. లక్ష్మి గారి ప్రార్థనలు, అనిత గారి శ్రమ రెండూ కలిసి సాయిబాబా గారి అనుగ్రహాన్ని పొందించాయి. ఇది మనందరికీ ఒక బాగుపాఠం కూడా. ఈ సంఘటన మనందరికీ చెప్తుంది, మనం ఏ పని చేపట్టినా శ్రద్ధగా చేయాలి. మనం దేవుణ్ణి పిలవాలి, కానీ మన పని మనం చేయాలి. దేవుడి మీద నమ్మకం పెట్టుకొని మన శ్రమతో ముందుకు సాగితే విజయం తప్పకుండా మనదే అవుతుంది. నమ్మకం ఉన్న చోట ఆశ, ఆశ ఉన్న చోట శక్తి, శక్తి ఉన్న చోట విజయం. ఇది లక్ష్మి గారు, అనిత గారి జీవితాలు మనకు ఇచ్చిన గొప్ప సందేశం. అందరూ ఈ నిజమైన సంఘటన నుండి ఒకటి గ్రహించాలి. జీతం, ఉద్యోగం, భద్రత అన్నీ భగవంతుడి దయతో వస్తాయి. కానీ మనం పెట్టే కష్టం, ప్రయత్నం కూడా చాలా ముఖ్యం. మీరు కూడా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటే ఒక నిర్ణయం తీసుకోండి. ప్రతి గురువారం సాయిబాబా గారిని పూజించండి. 9 గురువారాలు 9 ప్రదక్షిణలు చేయండి. అదే సమయంలో కాన్సన్ట్రేషన్తో కన్సిస్టెన్సీగా మీ అభ్యాసాన్ని కొనసాగించండి. భగవంతుడు తప్పకుండా మీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నమ్మండి, ప్రయత్నించండి, విజయం మీదే. ఈ నిజ సంఘటన ఆధారంగా మనం తెలుసుకోవాల్సింది ఒక్కటే: ప్రార్థన, శ్రమ, అలాగే విశ్వాసం. ఈ 3 కలిపితేనే మనకు విజయం అనేది వరిస్తుంది. విన్నారుగా, లక్ష్మి గారి అలాగే అనిత గారి జీవితంలో జరిగిన సాయి లీల అనుభవాన్ని. మీ జీవితంలో కూడా ఇలాంటి సాయి లీలను అనుభూతి చెందారా? అయితే మీరు మీ అనుభవాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. నెక్స్ట్ వీడియో మీ కథను వీడియో చేసేలాగా నేను ప్రయత్నిస్తాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల మరింత మంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా మన ఛానల్ని విజిట్ చేశారో వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి. ఓం సాయిరామ్.